మనలో అందరికీ కూడా భవిష్యత్తు ప్రణాళికలు ఉంటూ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ నిమిషం గడిచాక ఏమి జరుగుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకనే యాకోబు 4:14లో ఈ మాట వ్రాయబడుతుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని. ఆనాడు మోషేను కూడా దేవుడు నాయకుడిగా పిలుచుకుంటున్నప్పుడు అనేకమైన భవిష్యత్తు ప్రణాళికలు రచించుకునే ఉంటాడు. నేను ఇన్ని లక్షల మందిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాను, దేవునికి స్నేహితుడిగా ఉంటున్నాను, కాబట్టి నేనే మొట్టమొదటిగా ఆ యొక్క దేశానికి అడుగు పెట్టే నాయకుడిగా అవుతాను అని. కానీ తన యొక్క కోపం అనే చిన్న లోపం వల్ల ఆ యొక్క ప్రాంతానికి కొన్ని అడుగుల దూరంలోనే తన తనువును చాలిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా లోపాలను కలిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని దేవుడు మన కొరకు